హాయ్ ఫ్రెండ్స్, రాగి పిండితో తీపి కుడుములండి. రాగి పిండి, బెల్లము, పచ్చి కొబ్బరి, పెసరపప్పు, యాలక్కాయ పౌడరు ఇవన్నీ పెట్టి మీకు బెల్లం తీపి కుడుములు చూపిస్తాను. రాగి పిండితో బెల్లం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి 1 కప్పు బెల్లము, 1.5 కప్పు రాగి పిండి అండి, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు అన్నమాట, 1 స్పూను యాలక్కాయ పౌడరు. వీటన్నిటితో మనం రాగి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం అంతా కరిగించుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయండి. రాగి పిండి తినని పిల్లలైనా కూడా ఈ స్వీట్ తినేస్తారు, అంత బాగుంటాయి. మా ఇంట్లో తరచూ చేస్తూనే ఉంటాను నేను. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు బాగా కరిగిన తర్వాత మనం దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా, ఈ కప్పున్నర రాగి పిండి ఉందండి. ఇప్పుడు దానికి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే 3 కప్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం ఉంది. ఇప్పుడు 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకుందాము. అది మంచిగా మరిగేటప్పుడు 2.5 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి 3 కప్పులు వాటర్ అవుతుంది. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందామండి. ఫస్ట్ మరిగించేటప్పుడు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి 1/2 దీంట్లో కలిపేసుకోవాలి. ఇంకొక 1/2 పక్కన పెట్టుకుందాం. పెసరపప్పు మొత్తం అంతా యాడ్ చేసేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి తర్వాత లాస్ట్లో అది తర్వాత చూపిస్తాను ఏం చేయాలనేది. అది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి కూడా ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది అనమాట. నెయ్యి యాడ్ చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, ప్యాన్కి అతుక్కోకుండా కూడా ఉంటుంది అనమాట. అందుకని నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి కూడా కలిపేసుకుందామండి. ఇంకా ఇవన్నీ స్టవ్ ఆన్ చేయలేదండి. జస్ట్ అన్నీ కలిపి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే మనం ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇలా బాగా కలిపి పెట్టేసుకొని మనం ఊరికి తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. కొంతమంది ఫస్ట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడావిడి పడుతూ ఉంటారు. ఫస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇవన్నీ ఇలా కలిపి పెట్టేసుకుంటే మనం జస్ట్ తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి గరిటెతోటి. లేదు, మనం కొంచెం నీళ్ళు మరిగేటప్పుడు పోసామంటే ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే మీకు ఈజీగా ఉండటం కోసం ఇలా చెప్తున్నాను. అన్నీ కలిపేసుకొని వాటర్లో అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా తిప్పుతూ ఉంటే చక్కగా మగ్గిపోతుందండి. అసలు ఉండలు కట్టదు, చాలా బాగా మగ్గుతుంది. చూసారు కదా, దగ్గర పడిపోతుంది చూడండి. అలా తిప్పుకుంటూ ఉండాలంతే. ప్యాన్కి కూడా అతుక్కోదండి, నెయ్యి వేసాం కదా, ప్యాన్ కూడా అంటుకోకుండా ఉంటుంది. దగ్గర పడే కొద్దీ మనం ఇట్లా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా 2-3 సార్లు కలిపి తిప్పుకుంటూ ఉండాలండి. తర్వాత గట్టి పడిపోతుంది. మూత పెట్టి ఒక నిమిషం అలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెడదామండి. మరొకసారి మగ్గించుకోవాలి. మగ్గితే మనకి బాగా తేమంతా లాక్కుంటుంది కదా, బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకుందామండి. స్టీమ్ పట్టుకోవాలి వీటికి, కుడుములకి. అందుకు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ట్రే ఉంటుంది కదా, అది పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ట్రే పెట్టుకొని ఇప్పుడు కుడుములు చేసేసుకుందామండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చు. నేను రౌండ్ షేపే చేస్తాను. దానికి పచ్చి కొబ్బరి ఉంది కదండి, అది అంటించుకొని పెట్టేసుకోవాలి.
కుడుములకి పచ్చి కొబ్బరి అప్లై చేయాలండి. తడి కానీ నెయ్యి కానీ వాటర్ కానీ చేతికి అప్లై చేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట దానికి. అలా అన్నీ మనకి అందులో స్టీమర్లో ఎన్ని పడితే అన్ని స్టీమర్లో పెట్టి ఉడికించుకోవాలండి. 10 minutes ఉడికిస్తే చాలా, ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఉడికిన వెంటనే కూడా గిన్నెలోంచి బయటికి తీసేయకూడదు. మిగతా పిండి అంతా కూడా రెడీ చేసేసి పెట్టుకుందాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ట్రిప్లో మళ్ళీ పెట్టుకుందామండి. అవి తీసిన తర్వాత ఇవి పెట్టుకొని మళ్ళీ స్టీమ్ పట్టుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ కొబ్బరి కూడా అంతా అప్లై చేసేసి పెట్టేశానండి. ఇప్పుడు అవి తీసిన తర్వాత మళ్ళీ ఇవి పెట్టి స్టీమ్ పట్టుకుందాము. ఇప్పుడు స్టీమర్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు మూత సైడ్కి పెట్టి చక్కగా ఉడికిపోయినాయి. చూసారా, చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు సైడ్కి కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అంత ఉడికిపోయిందండి, అసలు ఏం చేతికి అంటుకోవట్లేదు. చూడండి, ఇప్పుడు మూత అలా పక్కకు పెట్టి సైడ్కి ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. కింద ఉన్నాయి కాబట్టి సరిపోతాయి, ఇంకా పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మిగతా చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి కూడా అంతే అండి, 10 minutes ఉడికించుకోవాలి. to 15 minutes మధ్యలో ఉడికించుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉందంటే ఉడికిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో, అసలు తడిగిడి ఏం లేదు, చక్కగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ స్వామివారికి వినాయకుడు చవితప్పుడు లేకపోతే సంకష్టార వినాయక చతుర్థి రోజు అప్పుడప్పుడు నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. ఇవి కానీ మామూలు కుడుములు కానీ, బియ్యపిండి కుడుములు కానీ, రాగిపిండి కుడుములు కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఈరోజు సంకష్టార వినాయక చతుర్థి ఉంది, అందుకే ఆ స్వామివారికి పెట్టడం కోసం మళ్ళీ మీకు స్వామివారికి నైవేద్యం పెట్టడానికి మళ్ళీ మీకు కూడా చూపించడానికి అన్నట్టు నేను రాగి కుడుములు చేశానండి. రాగి తీపి కుడుములు చాలా చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.